రైట్ వంశీ, అదానీ వ్యవహారంపై వ్యతిరేకంగా కాంగ్రెస్ సర్కార్ ఇవాళ చలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అది మనం చూసాం. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు కూడా కీలక నేతలంతా ఇందులో పాల్గొని నాటకాన్ని చాలా బాగా రక్తి కట్టించారు. అలాగే మోసగాడు అంటూ అతన్ని అరెస్ట్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రసంగాలు కూడా ఇచ్చారు. అంతా బానే ఉంది, కానీ మరి తెలంగాణ సర్కార్ అదానీతో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతి ఏంటని అటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు ప్రజాప్రతినిధులు కానీ అలాగే ప్రజలు కానీ అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? ఏదైతే దావస్లో అదానీతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు అదానీ మోసగాడని రేవంత్ రెడ్డికి గుర్తు రాలేదా అనేది కూడా ఒక ప్రశ్న ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 11 నెలల కాలం క్రితం అటు దావోస్లో దాదాపుగా గుట్టు చప్పుడు కాకుండా 12,000 కోట్లకు పైగా కూడా రాష్ట్రానికి సంబంధించి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అది ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా బయటకు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఒకసారి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ తీరు రాష్ట్రంలో ఒక తీరుగా ఉంటే కేంద్రంలో మరొక తీరుగా మనకు కనిపిస్తూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదానికి ఏదైతే వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకొని ఆందోళన కార్యక్రమాలు చేస్తారు, మూతికి మాస్కులు పెట్టుకొని ఆందోళన కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అదానీతోటి ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ అదానీ వ్యవహారాలకు సంబంధించి కూడా రాష్ట్రానికి నష్టదాయకంగా ఉంటుందని గత కొద్ది నెలల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే అదానికి వ్యతిరేకంగా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యేటటువంటి మొదటి రోజున ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టీషర్ట్లను ధరించి రేవంత్ రెడ్డి అదానీ ఒక వ్యవహారానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి అదానీ ఇద్దరు ఒకటే అని ఉద్దేశిస్తూ కూడా అటు ఏదైతే టీషర్ట్లు ధరించి అసెంబ్లీకి వచ్చినటువంటి సందర్భంలో కనీసం బీఆర్ఎస్ పార్టీ నాయకులను లోపలికి వెళ్ళనీయకుండా అసెంబ్లీ ఎంట్రీ గేట్ వద్దనే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఆ రోజు. అదే రోజున పార్లమెంట్లో చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రాహుల్ గాంధీ కావచ్చు, ఇతర జాతీయ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారు ఏదైతే ఎంపీలు పార్లమెంట్ వద్ద బ్లాక్ టీషర్ట్స్ ధరించి దాంతోపాటుగా మూతికి మాస్కులు ధరించి అక్కడ పార్లమెంట్కి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఢిల్లీలో ఒక విధంగా, రాష్ట్రంలో ఒక విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీరుందని కూడా చెప్పాలి. అటు గల్లీలో దోస్తీ, ఢిల్లీలో కుస్తీ అనేది మాత్రం మనకు చాలా ఖచ్చితంగా స్పష్టంగా తెలుస్తోంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి తెలియదా ముందు నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదానీతోటి దోస్తీ ఉందనేది మాత్రం చాలా స్పష్టంగా తెలిసే ఉంటుందనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇక్కడ నుంచి దాదాపుగా 12,000 కోట్లకు పైగా కూడా ఒప్పందాలను చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈరోజు చలో రాజ్భవన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే జాతీయ నాయకత్వం పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీరందరూ కూడా ఏదైతే చలో రాజ్భవన్కి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ధర్నా చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అటు అదానీని తిట్టింది కూడా చాలా తక్కువగానే చెప్పుకోవాలి. ఏదైతే ప్రధానంగా అదానీ వ్యవహారాన్ని ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మీదనే ఎక్కువగా వ్యాఖ్యలు చేశారు. కానీ అదానికి సంబంధించి చాలా తక్కువగా మాట్లాడారని చెప్పవచ్చు. కేవలం ఏదైతే ఆ స్పీచ్ కూడా వింటే కూడా మనకు అదానీ మోసగాడు అనేది కేవలం కొన్ని పదాలు వాడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఎక్కువ టార్గెట్ మాత్రం బీఆర్ఎస్ పార్టీని చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అదానీ వ్యవహారానికి సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఢిల్లీలో ఒక తీరుగా, రాష్ట్రంలో ఒక తీరుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్న విధానాన్ని కూడా ముందు నుంచి కూడా ఎండగడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అంబుజా సిమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇప్పటికే అక్కడ ప్రజలకు ఇష్టం లేకపోయినా కూడా పోలీసులను పెట్టి ప్రజాభిప్రాయ సేకరణను చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి రైతుల మీద కావచ్చు, ప్రజల మీద లాఠీచార్జ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు గతంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలా అనేక ప్రాజెక్టులకు సంబంధించి అదానికి కట్టబెట్టే ప్రయత్నం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సందర్భాన్ని కూడా గతంలోనే గుర్తు చేశారు. దాంట్లో భాగంగానే శీతాకాల సమావేశాలు ప్రారంభమైనటువంటి సందర్భంలో కూడా అటు అదానీ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి దోస్తానని ఇద్దరు వ్యవహారానికి సంబంధించి కూడా ఎండగట్టే ప్రయత్నం చేశారు. అటు ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏదైతే అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి రేపు చర్చ పెట్టాలని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. అదానీ అక్రమార్కుడైనప్పుడు రేవంత్ సర్కార్ అదానీతో ఒప్పందాలను ఎందుకు రద్దు చేయడం లేదని కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదా.
ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం అసెంబ్లీలో కేవలం అదానీ వ్యవహారమే కాదు అనేక అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. లగచర్లకు సంబంధించినటువంటి వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా అటు ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి సమస్యల మీద వాయిదా తీర్మానాన్ని ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. శీతాకాల సమావేశాల మొదటి రోజున అదానీ వ్యవహారం పైన కూడా చర్చించాలని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కానీ ప్రజా సమస్యలపైన రాష్ట్రానికి అన్యాయం జరిగేటటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్న సందర్భంలో ఎక్కడ ప్రజల్లో నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కూడా అనేక అంశాలపైన అటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చర్చకు రానటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రేపు జరగబోయేటటువంటి సమావేశాల్లో అదానిపై చర్చకు ముందుకు రావాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే మనం చూసామంటే అదానీతో అంటకాగిన రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు సడన్ గా ఇతనిలో మార్పు ఎందుకు వచ్చింది? అదానీ కోసం ఎంతో మందిని పీడించడం, అక్రమంగా వాళ్ళ భూములు లాక్కోవడం కూడా జరిగింది కదా, ఇదంతా ఎందుకు చేశారని కూడా క్వశ్చన్ వస్తుంది వంశీ. ప్రధానంగా అదానీ వ్యవహారానికి సంబంధించి చూస్తే మాత్రం కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ఏదైతే నేషనల్ రిపోర్టర్ ఏదైతే జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఒక రిపోర్టర్ రాహుల్ గాంధీని అడిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే రాష్ట్రంలో ఒక తీరుగా అదానీ వ్యవహారంలో మీ పార్టీ మీ ప్రభుత్వం ఏదైతే ఒక విధంగా వ్యవహరిస్తుంది, కేంద్రంలోనేమో పార్లమెంట్లోనేమో మీరు ఒక విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అదానికి సంబంధించి ఏదైతే వ్యవహారానికి సంబంధించి అన్న తర్వాత రాహుల్ గాంధీ అధినాయకత్వం నుంచి కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డికి చివాట్లు పడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగా కూడా మొన్న ఏదైతే 4 రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా 3 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నా కూడా రాహుల్ గాంధీ యొక్క ఏదైతే అపాయింట్మెంట్ దొరకలేదనేది కూడా ఒక వినికిడి అనేది పార్టీ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే ఏదైతే చర్చకు ఏదైతే జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక రకంగా ఏదైతే కేంద్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఏదైతే తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారని, దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ కూడా అటు సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదనేది మాత్రం అటు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఒక వినికిడి అనేది చర్చ అనేది జరుగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు స్వయాన చలో రాజ్భవన్కి వెళ్ళినటువంటి మొత్తం కూడా ఖైరతాబాద్ కావచ్చు, నాంపల్లి కావచ్చు, ఓవరాల్గా ఏదైతే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి రాజ్భవన్ ముందు ధర్నాకి దిగినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఒక రకంగా ఒక కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డిదే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేంద్ర అధినాయకత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ఏదైతే ప్రసన్నపరచుకోవాలనే అంశానికి సంబంధించే తన పదవిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక రక్తి కత్తి ఇచ్చారు అనేది మాత్రం ఒక చర్చ అనేది కొనసాగుతూ ఉంది. రైట్ వంశీ.